హలో నమస్తే అండి. మీకు ఇవాళ పనీర్ బిర్యానీ చూపిస్తాను. దీనికోసం ముందుగా బియ్యం కడిగి పెట్టుకోవాలి. నేను ఇది ఇద్దరు సరిపోయేంత కడుక్కుంటున్నానండి. రైస్ 1 గ్లాస్ సరిపోతుంది. ఇది కడిగేసి నానబెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానివ్వాలి. తర్వాత ఇప్పుడు నేను పనీర్కి వచ్చేసి ఉప్పు మిరియాలు వేసుకుంటున్నాను. ఇది కలిపి వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకి ఉప్పు మిరియాలు చక్కగా అతుక్కొని ఉండాలంటే కొంచెం ఏదో ఒక పిండి కలుపుకోవాలండి. మైదా పిండి కానీ కార్న్ఫ్లవర్ కానీ అది వేసేసుకొని కొంచెం వాటర్ కలిపేసుకోవాలి. థిక్గా ఉండాలి, మరి పలసంగా చేయకుండా చిక్కగా ఉండేటట్టు చేసుకోండి. ఇది కలిపేసిన తర్వాత ఇప్పుడు నేను ఇది లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రై అయిపోవాలండి, గోల్డెన్ కలర్ రావాలి రెండు వైపులా. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను పనీర్ కర్రీ రెడీ చేసుకుంటున్నాను అండి. 2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దీని వచ్చేసి ½ కప్ ఆనియన్ వేసుకొని ఇవి దోరగా వేగనియాలి. ఇది వేగిన తర్వాత ఇప్పుడు అల్లం చిల్లిపాయ వేస్ట్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగనియాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేయండి. తర్వాత నేను పచ్చిమిరకాయలు పేస్ట్ వేసుకుంటున్నా. కావాలంటే చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, కారము. ఇది వేసిన తర్వాత టమాటా ప్యూరీ, ఒక టమాటా ప్యూరీ చేసుకొని వేసుకోవాలి. నేను పసుపు చూపించడం మర్చిపోయానండి. పసుపు వేసుకుంటే 1/2 స్పూను. తర్వాత ఇప్పుడు జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసేసుకోవాలి. ఇదంతా కూడా ఒక ఫ్రై చేసి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ చాలా తక్కువే వేసుకోవాలి. మనకి గ్రేవీ అనేది చిక్కగా ఉండాలి. ఇప్పుడు ఇది ఒక ఉడికి వచ్చిన తర్వాత నేను ఇప్పుడు పనీర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ పనీర్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ సరిపోతుందండి కుక్ అవడానికి. మనకి మసాలా అంతా పనీర్ ముక్కలుగా పట్టాలి. తర్వాత పచ్చిమిరకాయలు వేసుకొని కొత్తిమీర వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కసూరి మెత్తి అండి, కసూరి మెత్తి కూడా కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు ఈ క్రీమ్ వేసుకుంటున్నాను నేను. ఈ క్రీమ్ వేసిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలి, లేకపోతే కొంచెం ఇది వాటర్ లాగా అయిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. నేను ఇప్పుడు వచ్చేసి ఆనియన్ వేపుకుంటున్నాను బిర్యానీ కోసం. ఇది వచ్చేసి 2 మీడియం ఆనియన్ అండి. ఇట్లా దోరగా వేగనియాలి. ఇట్లా ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు రైస్ బాయిల్ చేసుకోవడానికి వాటర్ రెడీ చేసుకున్నాను. దాంట్లో లవంగా, పువ్వు, చెక్క, తర్వాత కొంచెం అల్లం చిల్లిపాయ పేస్ట్. తర్వాత ఈ మధ్యలో నేను గోరుచెట్టు పాలలో కుంకుమ నానబెట్టుకున్నా. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, అల్లం చిల్లిపాయ పేస్ట్, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవి వేసుకోవాలి. తర్వాత వచ్చేసి కొత్తిమీర, పుదీనా ఇవి వేసుకున్న తర్వాత పెరుగు అండి. పెరుగు మట్టి కొంచెం 1 కప్పు తీసుకున్నాను నేను. పెరుగు మనకి కొంచెం కర్రీ కోసం సెట్ అవుతుంది. తర్వాత ఉప్పు వేసేసుకొని ఇదంతా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి రైస్ వేయటానికి కరెక్ట్గా ఉంది, వాటర్ బాయిల్ అయింది. తర్వాత నేను ఉప్పు వేసుకున్నాను. ఉప్పు ఎట్లా ఉండాలంటే సముద్రపు నీళ్ళు ఉప్పులాగా ఉండాలి. ఇట్లా హాఫ్ కుక్ అయిపోవాలండి. నాకు ఈ విధంగా కుక్ అవడానికి ఒక 9 మినిట్స్ పట్టింది కరెక్ట్గా. ఇప్పుడు ఈ నీళ్ళంతా వడగట్టేయాలి. మనకి నీళ్ళు మొత్తం వడగట్టేసిన తర్వాత ఈ పైన ఇవి ఉంటాయి కదా చక్కల్లాగా కనిపిస్తే తీసేయండి. దీనికి సారం అంతా మనకి వాటర్ దిగినట్టే. ఇవి వేడిగా ఉండే కదండి, గంజి నీళ్ళు ఇందాక వడబట్టాం కదా, ఆ నీళ్ళు కొంచెం 1 గంటన్నర వేసుకోండి కొంచెం కర్రీ రావడానికి. నాకు కొంచెం ఉప్పు సరిపోలేదు, నేను మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రైస్ అంతా చక్కగా ఇట్లా పరిచేయాలి మొత్తం. ఈ విధంగా పైన పచ్చండి. ఇట్లా అదం పట్టబాకండి, ఇట్లా పైన చేసేయాలి. అప్పుడు మనకి ఏదంటే బాగా విడివిడిగా వస్తుంది రైస్ అంతా కుక్ అయిన తర్వాత. ఈ విధంగా చేసాను. ఇప్పుడు వచ్చేసి కుంకుమ నానబెట్టుకున్నాం కదండి ఇందాక గోరుచెట్టు పాలలో, అవి ఒక 1/2 కప్పు వచ్చేసి నెయ్యి వేసుకున్నాను. ఈ విధంగా స్ప్రెడ్ చేసి ఈ అల్యూమినియం ఫాయిల్తో నేను కవర్ చేసుకుంటాను. మీరు గోధుమ పిండి లేకపోతే తడిగుడ్డతో అట్లా కవర్ చేసుకోవచ్చు. ఒక 7-8 మినిట్స్ సరిపోతుందండి కరెక్ట్గా. ఇది ఆఫ్ చేసిన తర్వాత 1/2 గంట తర్వాత తీయండి మూత. చూడండి ఈ విధంగా ఒక 1/2 గంట దాకా మూత తీయకూడదు, మనకి ఆ స్టీమ్లో కుక్ అవుతూ ఉంటుంది రైస్ అంతా. ఇంకా అంతేనండి, సర్వ్ చేసుకోవటమే. ఇదంతా మనం రైస్ తీసుకొని గిన్నెలో బౌల్లో, తర్వాత పనీర్ యాడ్ చేసుకోవటమేనండి. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.